వెల్కమ్ టు మూవీ ఫన్. నేను మహాలక్ష్మి. అయోధ్యలో అంతా రామమయం. ఆ వివరాలు మీకోసం. జనవరి 22 సోమవారం అయోధ్యలో రాములోరి వేడుక. మధ్యాహ్నం 12:30కు దివ్య ముహూర్తం. గర్భగుడిలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. సర్వం సిద్ధం, సకలం రామమయం. జనవరి 16 నుంచి అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణేష్ శాస్త్రి ద్రావిడ్ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడికి చేరుస్తారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ రామ్లల్లా విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ విగ్రహాన్ని గర్భగుడికి చేర్చి పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు. రామ్లల్లా నేత్రాలంకరణలో ప్రధాని మోడీ స్వయంగా పాల్గొంటారు. ఇక ముహూర్తం ప్రకారం ఈ నెల 22 మధ్యాహ్నం రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అయితే రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా ఒకే వారం మిగిలి ఉంది. ఆలయం లోపల పనులు ఎలా సాగుతున్నాయో చాటుతూ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫోటోలు విడుదల చేసింది. రాముడి భవ్య మందిరంలో పనులు ఎలా సాగుతున్నాయో చెప్పే ఫోటోలు ఇవి. ఇక నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయోధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ పూర్తి కాగానే మరుసటి రోజు నుంచే సామాన్యులకు దర్శనం ఉంటుందని ప్రకటించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. ప్రధాని మోడీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, నృత్య గోపాల్జీ మహారాజ్ సహా 150 మందికి పైగా సాధువులు, వివిధ రంగాలకు చెందిన వారిని ఆహ్వానించామని తెలిపారు. అయోధ్యలో ధర్మశాస్త్రం ప్రకారం ఏర్పాట్లు జరగాలన్నదే తమ అభిమతమని, ప్రాణ ప్రతిష్టపై ఎలాంటి వివాదం లేదన్నారు శారదాపీఠ శంకరాచార్యులు జగద్గురు సదానంద సరస్వతి. ఈ కార్యక్రమం తర్వాత 4 శంకరాచార్యులు వెళ్లి దర్శనం చేసుకుంటారని తెలిపారు ఆయన. శ్రీరామచంద్రుడిపై ఒక్కొక్కరు ఒక్కో రూపంలో తమ భక్తిని చాటుకుంటుంటారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన గోపాలక్ సమాజ్ ఏకంగా 108 అడుగుల పొడవైన అగరబత్తిని తయారు చేసి అయోధ్యకు తరలించారు. ప్రస్తుతం అయోధ్య ధామ్ బస్ స్టేషన్లో ఉన్న ఈ అగరబత్తి అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం సర్వాంగం సుందరంగా ముస్తాబవుతున్న అయోధ్య నగరంలో పర్యావరణాన్ని సైతం పరిశుభ్రంగా ఉంచే ఎలక్ట్రికల్ బస్సులు చక్కర్లు కొడుతున్నాయి. తొలి విడతలో 100 ఎలక్ట్రికల్ బస్సులు, 25 ఈ ఆటో రిక్షాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న ప్రముఖులు, కళాకారులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక టెంట్ సిటీని నిర్మిస్తోంది. స్టార్ హోటళ్లకు ఏమాత్రం తీసుకొని సకల సదుపాయాలను అక్కడ కల్పిస్తోంది. ఈ లగ్జరీ టెంట్ సిటీ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. రామ మందిరం కోసం తయారు చేసిన 14 బంగారు ద్వారాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ తలుపులు 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరవని తెలిపారు అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ కంపెనీ యజమాని శరద్ బాబు. చాలా తక్కువ సమయంలో ఛాలెంజ్గా తీసుకొని ఈ ద్వారాలను తయారు చేశామని తెలిపారు. రామలల్ల ప్రాణ ప్రతిష్ఠ కోసం లడ్డూ ప్రసాదాలు కూడా తయారవుతున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి ఏకంగా 5 లక్షల లడ్డూలు తరలి వెళ్తున్నాయి. ఈ లడ్డూల తయారీని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పర్యవేక్షించారు.